జూన్ 30, 2024 వరకు అమలైన సిఆర్పిసి చట్టం కింద ఒకవేళ మీరు ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళి మీ ఫిర్యాదు చేసిన తర్వాత వారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయను అన్న పక్షంలో మీరు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి సెక్షన్ 190, 200 కింద ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసే వెసులుబాటు ఉండేది. అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఆ కంప్లైంట్ని పరిశీలించిన తర్వాత పోలీసు వారిని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేసి ఆదేశించేవారు లేదా కాగ్నిజెన్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త హిందీ చట్టంలో అనగా బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 223 ఏం చెప్తుంది అంటే, నిందారోపితుడి పక్షాన్ని వినకుండా, అంటే అక్యూజ్డ్ పర్సన్ పక్షం వినకుండా, మీరు ఎవరి మీద అయితే నేరం ఆరోపిస్తున్నారో అతని పక్షాన్ని వినకుండా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయడానికి వీలు లేదు అని చెప్తుంది. ఇది క్రిమినల్ చట్టానికి అంత మంచిది కాదు. ఇప్పటికే ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంత కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మీరు పోలీసు వారికి ఎక్కువ అధికారం ఇచ్చేసి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి కూడా అధికారాన్ని లాగేసుకొని పోలీసు వారికి పవర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం.